ప్రస్తుత కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో ప్రజలు పట్టం కట్టారు. కనీ విని ఎరిగిన రీతిలో ప్రజలు ఏం ఆశించి అంత ఘనమైన మెజార్టీని కూటమి పార్టీలకి అప్పచెప్పారు. ఆ ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగుతుందా? ఒకవేళ వాళ్ళ ఆకాంక్షల మేరకు సాగకపోతే కారణం ఏంటి? ఎక్కడ లోపం ఉంది? కొంత అటు కూటమి పార్టీలు, ముఖ్యంగా టీడీపీ కేడర్లో ఒక లెవెల్, ఒక సెక్షన్ అసంతృప్తి గ్రౌండ్ లెవెల్లో ఉంది అనేది పలువురు రాజకీయ విశ్లేషకులు అట్లాగే అనలిస్టుల అభిప్రాయం కూడా ఉంది. అది నిజమేనా? ఇది నిదానంగా ఉందా? గతంలో లోకేష్ ఏదైతే రెడ్ బుక్ అని చెప్పేసి ప్రకటించారో ఆ రెడ్ బుక్ పేర్లు సజీవంగానే ఉన్నాయా? అవి ఎప్పటి వరకు ఉంటాయి అనే దానికి సంబంధించి వివరణ తెలియజేస్తారు. పాయింట్ల వారీగా చెప్పుకుంటే కూటమి పరిపాలన నుంచి తెలుగుదేశం కార్యకర్తలే కాదు, ప్రజలందరూ కూడా, ప్రజలందరూ అంటే ఇన్ ది సెన్స్ జగన్ అభిమాన భక్తులు, ఆయన అభిమాన ఓటర్లు కాకుండా మిగిలిన వారంతా ప్రజల కింద మనం మాట్లాడుకుందాం. అంటే వాళ్ళు ప్రజలే కానీ ఈ సందర్భంలో ప్రజలు కాదు, ఈ డెఫినేషన్కి వాళ్ళు సూట్ అవ్వరు. సో జగన్ పాలనను, విధానాలను నిరసించిన ప్రతి ఒక్కరూ కూడా దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని ఓటేశారు. వాళ్ళ ఆకాంక్షల మేరకు పరిపాలన సాగటం లేదు. ఒకటి. రెండవ పాయింట్, రెడ్ బుక్ అనేది ప్రచారం కోసమే కానీ దానికి ఏ రకమైన వ్యాలిడిటీ, చట్టబద్ధత, గౌరవం, గుర్తింపు లేదు. అసలు రెడ్ బుక్లో ఏముందో ఎవరికి తెలియదు. లోపల అసలు ఏమన్నా రాశారో లోకేష్ గారు లేదో కూడా తెలియదు. అట్ట రెడ్డే, అటుపక్క ఇటుపక్క అట్టలు ఎర్రగా ఉంటాయి. ఆయన చేయించుకొని చూపించారు, ఇదిగో రెడ్ బుక్ అని. అందులో ఏముందో ఎవరికి తెలియదు. అది అసలు ఏమిటో కూడా తెలియదు. దానికి ఏ రకమైన ప్రామాణికత లేదు. అది కాలక్షేపానికి, ప్రచారానికి వాడుకోవాలి. ఇది ప్రచార ప్రభుత్వం. బేసికల్గా ప్రజలు ఆశించింది ప్రచార ప్రభుత్వం కాదు, యాక్షన్ ఓరియంటెడ్ గవర్నెన్స్ పరిపాలన. అయితే యాక్షన్ ఓరియంటెడ్ పరిపాలన అంటే చంద్రబాబు గారి దృష్టిలో డెఫినేషన్ వేరు. ప్రతి గ్రామీణ మహిళ ఒక హెలికాప్టర్ కొనుక్కొని ఆకాశంలో తిరగాలి, ప్రతి ఇంటికి ఒక ఇండస్ట్రీ రావాలి, ప్రతి విద్యార్థి ఎంటెక్, బీటెక్, ఐఐటి చేసి అమెరికా వెళ్ళాలి. ఇవి ఆయన ప్రణాళికలు. ప్రజలకు సంబంధించినవి కావు అవి. ప్రజలకు కావాల్సింది ఏంటంటే గౌరవం, భుక్తి, ఆ పూటకు అన్నం తినటం, వాళ్ళ గౌరవాన్ని కాపాడే విధంగా వ్యవస్థలు పనిచేయటం. ఇది ప్రజలకు కావాల్సింది. ప్రతి మహిళ ఒక హెలికాప్టర్లో కొనుక్కొని తిరగాలి ఆకాశంలో. నా లక్ష్యం అదే. 2047 తర్వాత ఏమవుద్ది? 2047 తర్వాత 2047 వరకు చంద్రబాబు గారు ఉండరు. ఇంకా 22 సంవత్సరాలు ఉన్నాయి. ఇవాళ 75. అంటే ఆయన గతంలో విజన్ 2020 అనేది ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఆ చేసిన దానికి రిజల్ట్ ఒప్పుకున్నాను. అప్పుడు ఆయన వయసు ఎంత? ఆయన 2020 అనే దానికి ఆయన వయసు ఎంత? ఆయనకి సమయం ఉంది, వయసు ఉంది, డెవలప్మెంట్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు 2047 అంటే ఆయన ఉంటారా? నేనుంటానా? మీలాంటి యువకులు ఉంటే ఉండొచ్చు, కానీ సమాజం మారిపోద్ది. ఇవాళ ఫాస్ట్ డెవలప్మెంట్. ఆయనకి విజన్ ఉన్న నాయకుడు, భవిష్యత్తును దర్శించగల నాయకుడు అనే పేరు ఉంది కదా. విజన్ ఉన్న నాయకుడు ఏం చేయాలంటే ముందు కూడు, గుడ్డ, తిండి, గౌరవం ప్రజలకు కల్పించాలి. ప్రజలకు గౌరవం, మానభంగాలు అన్నీ ప్రజల మాన ప్రాణ భంగం జరిగిపోయింది గత 5 ఏళ్లలో. ఎవరు పడితే వాళ్ళు వీధి రౌడీలాగా బిహేవ్ చేసి సమాజం మీద పడిపోయారు. ఆస్తులు లాగేసుకున్నారు, ఫోర్జరీలు చేశారు, వనరులను కొల్లగొట్టారు. చివరికి పోలీసు వాళ్ళు, ఐపీఎస్లు పాస్ అయిన వాళ్ళు కూడా వీధి రౌడీలాగా బిహేవ్ చేశారు. దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? వెరీ సింపుల్. ఇప్పుడు సునీల్ కుమార్ మీద ఐపీఎస్ ఆఫీసరు, డీజీపీ క్యాడరు, మంచి కవి, రచయిత, సెన్సిబుల్ ఆఫీసరు,
ఏ అటువంటి వాడు కూడా అంత అరాచకంగా బిహేవ్ చేశాడంటే ఎవరి వల్ల, ఏ పరిస్థితుల వల్ల? వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉందా లేదా? ఫస్ట్ పాయింట్. రఘురామరాజు గారు లైవ్ ఎగ్జాంపుల్. అతను చంపేయడానికి చూశారనేది అన్డెనైబుల్ ఓపెన్ ఫ్యాక్ట్. ఎవరో కూడా మేము చంపేయడానికి చూడలేదు, మా ప్రభుత్వంలోనూ ఇంట్రగేట్ చేశామని ఎవరూ చెప్పట్లేదు కదా. ఆయన ఆరోపణ పదే పదే చేస్తున్నప్పుడు ఎవరూ ఖండించట్లేదు కదా. దానికి సంబంధించి కేసు పెట్టండు ముర్రు అని కనుక ఆయన గోల పెడుతుంటే అసలు ఎవరన్నా వింటున్నారా గవర్నమెంట్లో? చివరికి మొన్న ఎప్పుడో 4 రోజుల నాడు దాదాపు తిరుగుబాటు చేసినంత పని చేసేటప్పటికి నిన్న కేసు పెట్టామన్నారు. దర్యాప్తు అధికారి ఎందుకు దానికి అసలు కేసు పెట్టడానికి? సిసోడియా ఏమన్నా ఐపీఎస్ ఆఫీసరా, పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసరా? ఎవరు చేయాలి దర్యాప్తు? ఏదో ఒక పోలీస్ స్టేషన్ వాళ్ళు చేయాలి, లేకపోతే ఒక డిఎస్పీ చేయాలి, సిఐడి. సిసోడియాకి ఏం సంబంధం? లేకపోతే ఇంకొక ఆఫీసర్ని వేశారు చూడండి, వాళ్ళకేం సంబంధం? అసలు విచారణ ఎందుకు? అతను అడుగుతున్నాడు, కేసు పెట్టాడు, ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు నగరంపాలెం పోలీసులు. అరెస్టులు ఉన్నాయి, దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఫాలోయింగ్ దేర్ వాంగ్మూలం ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసేయచ్చు కదా. మళ్ళీ దానికి విచారణ ఎందుకు? ఈ విచారణ అంటే ఏంటి అసలు? అంటే కాలయాపన. బేసికల్గా చంద్రబాబు గారి గురించి మాట్లాడేవాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు. ఆయన మనస్తత్వం వెంజన్స్ మనస్తత్వం కాదు. బేసికల్గా 1978లో ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకి 2 కోరికలు ఉండేవి జీవితంలో. మీరు అదే సంవత్సరం జర్నలిజంలోకి అడుగు పెట్టారా? అదే సంవత్సరం వచ్చాను అనుకోండి. 78 మార్చిలో నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలోనే ట్రైనీ సబ్ ఎడిటర్గా ఆఫ్టర్ ఏ వెరీ స్ట్రాంగ్ టెస్ట్, రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాము. సరే వచ్చాం. ఆయన ఏంటంటే ఆయన స్టాండ్ ఎలోన్ పొలిటీషియన్. బేసికల్గా స్టాండ్ ఎలోన్ పొలిటీషియన్ అంటే అర్థం ఏంటంటే ఆయనకి గ్రూపులు ఉండవు, ఫాలోయర్స్ ఉండరు. ఆయన బ్రెయిన్ ఉపయోగించుకొని పైకి వెళ్ళటానికి చూస్తారు. తగాదాలు పడరు ఎవరితో, కక్ష రాజకీయాలు చేయరు, వెంజన్స్ ఉండదు. తనకి ఎట్లా కావాలో అట్లా పరిస్థితులను మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అంజయ్ గవర్నమెంట్లో ఆయన మంత్రి అయ్యాడు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికి కూడా అంజయ్ గవర్నమెంట్లో మంత్రి అయ్యారు, సినిమాటోగ్రఫీ ఆర్ సంథింగ్ లైక్ దట్. సరే, ఎన్టీ రామారావు గారి కూతుర్ని చేసుకోవడం వల్ల ఇక తర్వాత చరిత్ర అంతా అందరికీ తెలిసిందే. ఆయన ఎవరి మీద కూడా వ్యక్తిగత కక్ష తీర్చుకున్నట్టు కానీ వాళ్ళని బాధించినట్టు కానీ ఆయన హిస్టరీలో లేదు. తనకు అనుకూలంగా మార్చుకుంటాడు, పావులు కదుపుకుంటాడు. ఆయన ఇది మ్యానిపులేటివ్ స్కిల్స్ విపరీతంగా ఉన్నాయి, అవి ఉపయోగించి ఆయన పై స్థాయికి వెళ్తారు. అంతే తప్పించి ఇప్పుడు ఏమైంది, 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరినో చంపేసో కొట్టో అరెస్ట్ చేసో ముఖ్యమంత్రి అవ్వలేదు కదా. తన స్కిల్స్ ఉపయోగించుకుని ముఖ్యమంత్రి అయ్యారు. తనకు ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కదా, వాళ్ళు తెలిసిన ఎమ్మెల్యేలే కదా. ఎన్టీ రామారావుని కొంతమంది సమర్థించారు, కొంతమంది చంద్రబాబు గారిని సమర్థించారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కనుక ఎన్టీ రామారావు గారిని సమర్థించిన ఎమ్మెల్యేల మీదో ఎంపీల మీదో కార్యకర్తల మీదో ఈయన కక్ష తీర్చుకోలేదు కదా ఎవరి మీద కూడా, అప్పుడు సపోర్ట్ చేయలేదని. 99లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కక్ష తీర్చుకోవడానికి ఎవరున్నారు? అపోజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఈయన మిత్రులేగా, అక్కడ కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదుగా. సో పరిపాలన పొద్దుపూట ప్రమాణ స్వీకారం చేసి మధ్యాహ్నం మూసీ నదికి ఇన్స్పెక్షన్కి వెళ్ళిపోయాడు ఆయన 99లో. 2004లో ఓడిపోయారు. సో కక్షతో పని లేకుండా పోయింది. 2009లోనూ ఓడిపోయారు. ఆయన కక్ష రాజకీయాలు చేసిన మనిషి కాదు. 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. కొత్త స్టేట్ కాబట్టి డెవలప్మెంట్ అంటూ తిరిగారు. అప్పుడు జగన్ని నిజంగా ఆయన నిలువరించి ఉన్నట్టయితే 2019లో మళ్ళీ గెలిచి ఉండేవారు. ఆయన రాజకీయాలను పట్టించుకోడు. పవర్లోకి వస్తే, పవర్లోకి రాకపోతే రాజకీయాల గురించి మాట్లాడతారు.
ఎవరైనా చెరువు గట్టున కడుపులు నొప్పి వచ్చి తెలుగుదేశం కార్యకర్త పడిపోతే ఈయన కాన్వాయ్తో ఆ చెరువు గట్టుకు వెళ్ళి వాడికి ట్యాబ్లెట్ అందించి నీ కోసం నేను ఉన్నాను అని ఏదో చెప్తూ ఉంటారు. పవర్లోకి వస్తే ఏ ప్రాజెక్ట్ చేద్దామా, ఏం చేద్దామా అనేది ఆయన ఆలోచిస్తారు. ఈజ్ ఎ గుడ్ పొలిటీషియన్ అండ్ పొలిటికల్లీ బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్. మొన్న గెలిచారు. గెలిచిన తర్వాత ఆయనే అన్నాడు, జగన్ నాకు లడ్డూలాగా దొరికినా కూడా నేను పట్టించుకోవట్లేదని. అంటే అది మంచితనమా, చేతకంతనమా, బలహీనత, మానసిక లక్షణమా? లడ్డూలాగా దొరికితే ఎందుకు పట్టించుకోలేదు మరి నువ్వు? యు ఆర్ డూయింగ్ ఏ డిస్సర్వీస్ టు ది పీపుల్. బేసికల్గా ఆయన మానసిక స్థితి ఏంటంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది చంద్రబాబు గారి వల్ల. ఎట్లా? ఈ బ్యాచ్ని అందరినీ వదిలేశారు ఆయన. మనకు 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాలు ఇంటూ కనీసం ప్రతి నియోజకవర్గంలోనూ 20-25 మంది ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారు. కొట్లాటల వల్ల కానీ, దౌర్జన్యాల వల్ల కానీ, ఫోర్జరీల వల్ల కానీ, లేకపోతే మహిళల మీద వేధింపుల వల్ల కానీ, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం వల్ల కానీ, ఏ కారణం వల్ల అయినా ప్రతి నియోజకవర్గంలో 20 మందికి తక్కువ లేకుండా సమాజం పట్ల ఇట్ ఈజ్ ఏ అట్రాసిటీ ఎగ్నెస్ట్ ది సొసైటీ. అంటే 175 అంటూ 20 అంటే ఎంతమంది? యావరేజ్ని 3,000 పై మంది. ఇవాళ 3,000 కేసులు పెట్టాల్సిన సందర్భం ఇప్పుడు ఇది. చంద్రబాబు గారు 30 కేసులు పెట్టలే. అంటే 2,700 మంది గాలికి తిరుగుతున్నారు దర్జాగా. అదంతా సమాజానికి చేసే నష్టమా, లేకపోతే చంద్రబాబు గారికి గొప్ప ఔదార్యమా? ఒకటి. అతను చూసి, అంటే చంద్రబాబు గారిని చూసి లోకేష్ కూడా అంతకుముందు రెడ్ బుక్ ఉంది, మా నాన్న అంత మంచోండి నేను కాదు, నా సంగతి మీకు తెలియదు, తీర్చిదేస్తాను ఆరేస్తాను అన్న మనిషి ఏడి? ఇదంతా కూడా సమాజానికి వాళ్ళు చేసే సర్వీస్ ఏం కాదు సుభాకర్ గారు. ఇట్ ఈజ్ ఎ డిస్సర్వీస్ టు ది సొసైటీ. అభివృద్ధి ఎవరికి కావాలండి? సొసైటీలో అభివృద్ధి అదే జరుగుద్ది. ఇప్పుడు చదువుకున్న కుర్రోడు వాడు అమెరికా వెళ్తాడు, ఎక్కడికో వెళ్తాడు, 4 రూపాయలు సంపాదించుకొని వాళ్ళ ఊళ్ళో ఏదో స్కూల్ పెడతాడు, ఏదో రోడ్డు వేయిస్తాడు, ఏదో హాస్పిటల్ కడతాడు. సో ఇన్ కోర్స్ ఆఫ్ టైం అభివృద్ధి జరుగుద్ది. రూపాయి అభివృద్ధి కోసం 100 రూపాయల పబ్లిసిటీ అవసరం లేదు. కానీ వీళ్ళందరికీ గౌరవాలను కాపాడాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆయన ఈజ్ ఎగ్నెస్ట్ దిస్ టైప్ ఆఫ్ మెంటాలిటీ బేసికల్లీ. ఆయన వరకు ఆయన చూసుకుంటున్నారు. ఆయన ఇమేజ్ బాగుందా, బాగా పరిపాలిస్తున్నానని ప్రజలు అనుకోవాలి అనేది తప్ప ఆయన బాగా పరిపాలించట్లేదని నేను అనుకుంటున్నాను.